వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. చేపల వేట నిషేధం సమయంలో జాలర్లకు అందించే సాయాన్ని అందించనున్నారు. మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మత్స్యకార సేవలో పథకం కింద మత్స్యకారులకు ఇచ్చే సహాయాన్ని పెంచనుంది ప్రభుత్వం. ఒక్కో జాలర్ కుటుంబానికి 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు 258 కోట్ల మేర పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. ఎచ్చెర్ల మండలం బుడిగట్లపాలెంలోని సీఎం చంద్రబాబు నాయుడు మత్స్యకార సేవలో భాగంగా నిధులు పంపిణీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. గతంలో ఇచ్చే మత్స్యకార భృతిని రెట్టింపు చేస్తామన్నారు. ఇక గతంలో వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు మత్స్యకారులకు భృతిని అందజేసేవారు. దానిని ఇప్పుడు 20,000 రూపాయలకు పెంచారు. ఇవాళ ఉదయం 11:55 శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడిగట్లపాలెం గ్రామానికి చేరుకుంటారు సీఎం. 11:55 నుంచి 12 గంటల వరకు హెలీప్యాడ్ దగ్గర అధికారులు ప్రజాప్రతినిధులను కలవనున్నారు. 12:10 హెలీప్యాడ్ నుంచి బయలుదేరి గ్రామంలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం 12:20 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రామంలోని మత్స్యకారులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారు. లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం 1:50 ప్రజావేదిక సభకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:20 వరకు మత్స్యకారులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 3:25 నుంచి 4:55 వరకు పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇక సాయంత్రం 5 గంటలకు బుడిగట్లపాలెం నుంచి విశాఖ బయలుదేరతారు ముఖ్యమంత్రి. చంద్రబాబు పర్యటన కోసం భారీగా ఏర్పాట్లను చేసింది జిల్లా యంత్రాంగం. మత్స్యకారులతో ప్రజావేదిక దగ్గర మాట్లాడటానికి కార్యకర్తల సమావేశం కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు సభకి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 1,500 మంది పోలీస్ సిబ్బందితో పాటు 17 రోప్ పార్టీలు, స్పెషల్ పార్టీ, క్యూఆర్టీఎంలను కూడా రంగంలోకి దించారు.